ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధా కృష్ణ మా కృష్ణకి ఇలా ఆదివారం కొత్త ఫలికి రాసి అబ్బో పత్తి గింజ ఫలికి అని పెట్టి రాదురా రేపటికెళ్ళి రాధాకృష్ణ రేపటికెళ్ళి పత్తి కింద రాధాకృష్ణ ఫలుకు పెద్దమా రాయాల కాటన్ సీడ్ మావాడు ఇది కాదు ఈ పేరు సెట్ కాలే బిడ్డ నీకు పెన్ రాగరే పెన్ను మారుస్తా పత్తి గింజ రాధాకృష్ణ అని పెడదాం పత్తి గింజనా పత్తి గింజ రాధపలక పెడదాం రాధాకృష్ణ ఏమని పత్తి గింజ రాధపలుకు బాగుందనా పేరు మీకు కనిపిస్తలేకపోవచ్చు స్క్రీన్లో కనిపిస్తలేదు సరిగ్గా కలర్ మ్యాచ్ కాలే ఇక మా పత్తి గింజ రాధాకృష్ణ ఏం రాసింది ఆదివారం ఎలా ఆదివారం అంటే మేక చికెను మేక మటను కోడి చికెను ఇది కాదు కొంపలు గోల కొట్టుడు ఇలా ఓన్ కొంప గోల కొడుతుంది ఇలా మా రంగనాథ్ ఆజ్జలు కూడా మాడతాం ప్రాంతీయ పార్టీలకు మరణ శాసనమే అంట ఈ దేశంలోని ప్రాంతీయ పార్టీలకు మరణ శాసనం లిఖించబోతుందా కోర్ శరణ్ కోర్ అన్న హుకుంకరింపులను అవతల దాల్చిన వాటి మనుగడకు మాత్రమే గ్యారంటీ ఉంటుంది. ఏందిరా మళ్ళీ ఏందిరా రాదా ఇది దీని మీనింగ్ ఏందిరా నీ చిన్నప్పటి నుంచి తెలుగులో నాకు 10/10 వచ్చినారా దీని మీనింగ్ అయితే నాకు తెలియదురా బాబు. ఎన్నికల్లో ఓడిపోయే పార్టీలకు మనుగడ లేకుండా పోవడం వాంఛనీయమా? ఆయా పార్టీల తరఫున గెలిచిన సభ్యులు ఇంత నిస్సిగ్గుగా పార్టీ మారడానికి ఎందుకు తెగబడుతున్నారు? నేరానికి పాల్పడని పార్టీ ఏది అంటే చెప్పలేని పరిస్థితి. నేటి బాధిత పక్షాలు ఒకనాడు ఇవే ఫిరాయింపులను ప్రోత్సహించిన విషయం మరొకటి. అయితే మా రాధాకృష్ణ ప్రాంతీయ పార్టీల మీద ప్రేమ చూపిస్తాడు, జాతీయ పార్టీల మీద ప్రేమ చూపిస్తాడు. ఓకే, సంతోషం. ఫిరాయింపుల గురించి మాత్రం బిడ్డని ఒక ప్రశ్న అడితేనే ఎవడు పత్తిలేడు. జర్నలిజంలో నీ అంత లుచ్చగానే ఉండను చూపిరా భూమి మీద. నీతో ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ నీ అంత లుచ్చగాని జర్నలిజంలో చూపి. నీకని చూడన్న ఫస్ట్ వస్తే నేను ముక్కుట రాత. నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో ఈ ప్రపంచ చరిత్రలో జర్నలిజంలో ఒకవేళ జర్నలిజంలో ఒక బ్రోకర్ అనే అవార్డు ఎవరికన్నా ఇవ్వాల్సి వస్తే గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. నువ్వు ఈ వార్త రాసే అర్హత నీకున్న రాదా? పొలిటికల్ గా రాజకీయ పార్టీల సంకలనాకే బ్రోకర్వి నువ్వు జర్నలిజంలో. నీ జోకుట్ల నీకు మించిన హీరో ఓడు లేడుగా, నువ్వే హీరో దాంట్లో జోకుట్ల. నువ్వు పతివత లెక్క ఆదివారం పూతలో రాత్రి నాకేమో నోట మాటలేం ఆగవా. ఏం చేదురా రాధాకృష్ణ? తప్పు చేస్తున్న పార్టీలను ప్రజలు శిక్షించాలి. ఓ పని చేయి, చంద్రన్న మావకి ఎన్ని పోటు కొట్టిన ఒక రోజు రాయి ఆదివారం చూస్తా. నీ జీల దమ్ముంటి రాయి. చంద్రబాబు నాయుడు పిల్లనిచ్చిన మావకి ఎన్ని పోటు కొడిచి పార్టీని కూర్చున్నాను రాయి. నువ్వు మొగోడవైతే మునగాడవైతే చూస్తా. ఆ దమ్ము లేకపోయా ఇంకా నువ్వు పద్ధతి లేక రాత్రి. అధికారం ఉందని ఇంకోరి పార్టీని కబలించడం ఏంటి అన్న ప్రశ్న ఉత్పన్నం అవడం సహజం. ఈ ప్రశ్న చంద్రబాబు నాయుడు తీసుకోలేదా? 20 మందినా ఎంతమందినా పోయినసారి? ఈ ప్రశ్న కూడా ఏదో ఒక రోజు ప్రజలే సమాధానం చెప్తారు. ఇప్పుడు బీజేపీ పోకర్లు నమ్మతం కాని పక్షంలో సమ్మతం కాని పక్షంలో ప్రజలే సరిదిద్దే బాధ్యత తీసుకుంటారు. మోదీ షాలు తప్పు చేస్తున్న నిర్ణయానికి ప్రజలు వస్తే తమదైన శైలిలో శిక్ష వేస్తారు. ఇప్పుడు చంద్రన్న రేపినవా? అబ్బో జర్రాగా. ఇది మా పార్టీ అన్న భావన ప్రాంతీయ పార్టీల కార్యకర్తలు నాయకుల్లో ఏర్పరచాలట. అలా కాకుండా ఫలానా పార్టీ, కేసీఆర్ పార్టీ, చంద్రబాబు పార్టీ, చంద్రబాబు పార్టీ కాదు అది, సీనియర్ ఎన్టీ రామారావు పార్టీ, అది నందమూరి తారక రామారావు గారి పార్టీ. అది ఎవడా వాడు చెప్పినాడు చంద్రబాబు పార్టీ అనేది? ఫౌండర్ వాడు దొంగనా కొడుక. నువ్వు చంద్రబాబు ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఎన్టీఆర్ పేరే లేకుండా అనమాట వీడియోలు ఇప్పుడు కూడా ఉన్నారా? నీ బతుకుని నాకు మనం బండబూతులు వస్తాయి. ఉచ్చ కొడుక నీతో బతుకు, నువ్వు జర్నలిజం నువ్వు రాస్తావు. చంద్రబాబు పార్టీ ఎట్టయితారు? అది ఎన్టీ రామారావు పార్టీ. తెలుగుదేశం పార్టీ ఫౌండర్ ఎవరు? బ్రోకర్ నా కొడుక. సిగ్గులు అచ్చలేదురా రాధాకృష్ణ. వార్త రాస్తే ఇప్పుడు కేసీఆర్ పార్టీ కేసీఆర్ పెట్టిండు, చంద్రబాబు ఉన్న టీడీపీ పార్టీ చంద్రబాబు పెట్టినారా? ఏ పార్టీలో వచ్చినా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీలోకి వెళ్ళి పోటీ చేసిందా? నా పిల్లనిచ్చిన మా పైన పోటీ చేస్తాను గెలుస్తా పిక్తా అని పోయి ఓడిపోయినాడా?
అమ్మ గమ్మత్తున్నదేమిరా రాదా? రాత్తా అంటే జనాలు పిచ్చోలనుకుంటావరా నువ్వు? జనాలు సోయిదాకు పోలే అన్ని మర్చిపోతారు, నేను చెప్పిందే నిజమని నమ్ముతారు. ఈ ఈ బలిపే ఈ బలిపే నిన్ను పండబెట్టేది ఒకే కాడికి వచ్చింది బీఆర్ఎస్ వాళ్ళు. జర్ర మిస్సు నువ్వు ఫిక్తుటివి ఈ పాటికి ఎప్పుడో. దొంగనా కొడుక, ఎంతసేపు చంద్రబాబు జోకాలే, చంద్రబాబు వ్యతిరేకంగా ఉన్న టిఆర్ఎస్ పార్టీనో లేదంటే బీజేపీనో ఇగోనో వాళ్ళు దుమ్మెత్తిపోయారు. అది నీ జర్నలిజం. నా గురువులు నేర్పిరమ్మా, నీ గురువులు నేర్పినారు ఇటువంటి గలీజ్ పని చేయమని. బతుకులమ్మా అన్నవాడు సౌటగా నువ్వు.